మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి తెలిపారు. వెల్దుర్తిలో వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను యువకులు చూసి అత్యధిక ఓట్లు వేస్తున్నారని తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 56,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, దీన్ని గమనించిన యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, పోతిరెడ్డి శేఖర్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 4 జిల్లాలో జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు వెల్దుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరి పట్టభద్రులు గుర్తించి మంచి భారీ ఎత్తున ఓటింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఎటువంటి హామీలు కానీ నెరవేర్చకపోగా గతంలో ఉన్నటువంటి బీజేపీ కూడా కేంద్రంలో ఉంటే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఇంతవరకు మరి ఎక్కడ ఏ ఊర్లో మరి మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగాలు ఇచ్చారు, మరి మీకు 2 పార్టీలకు కూడా ఓట్లు అడిగే అర్హత లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేవలం బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయినా దెబ్బతీయాలనే కుయుక్తులు పనులు కనీసం అభ్యర్థులు దిక్కుమాలిన స్థితికి ఏరుకున్నది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తారు. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని పథకాలు నెరవేరుస్తూ ప్రజల హామీల మేరకు ఖచ్చితంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఘన విజయం సాధించబోతున్నారని తెలియజేస్తారు. ఈరోజు వెల్దుర్తి మండలంలోని ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా ప్రశాంతమైన వాతావరణం జరిగింది. ఎందుకంటే అందరూ ఏదైతే విద్యావంతులు ఉన్నారో అందరూ కూడా కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ బలపరిచిన నరేందర్ రెడ్డి గారికి అందరూ భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్తున్నారు. ఎక్కడ పోయినా మంచి స్పందన ఉన్నది. ఇందాకనే రాజరెడ్డి గారు కూడా పరిశీలించిపోయినారు. పోలింగ్ శాతం కూడా చాలా మెరుగుపడ్డాయి. ఇప్పటికే ఈ 3 o'clock 2 o'clock టైంలోనే 250 దాటింది. కాబట్టి మిగతా 340 మొత్తం 340 250 వరకు పడ్డాయి. మిగతా కూడా 90% పోలింగ్ వెల్దుర్తి జరుగుతుంది. రాబోయే రోజుల్లో 3వ తారీఖు ఘన విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.